సాధారణంగా ఒక శిశువు భూమి మీద పడడానికి 9 నెలలు పడుతుంది. అయితే ఓ 10 నెలల చిన్నారి కడుపులో కవల పిల్లలు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కడుపు నొప్పితో ఏడుస్తున్న 10 నెలల పాపను ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు టెస్ట్ చేశారు. అయితే చిన్నారి కడుపులో 2 పిండాలు ఉండడం చూసి షాక్ అయ్యారు. దీంతో 2 గంటల పాటు ఆపరేషన్ చేసి పిండాలను తొలగించారు. చిన్నపిల్లలు మామూలుగానే ఏడుస్తూ ఉంటారు. అయితే ఒక 10 నెలల చిన్నారి విపరీతంగా ఏడుపు మొదలు పెట్టడంతో ఆ తల్లిదండ్రులు మొదట్లో సాధారణ ఏడుపే అయి ఉంటుందని అనుకున్నారు. అయితే ఏం చేసినా ఆ పసిబిడ్డ ఏడుపు ఆపకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తరలించి డాక్టర్లకు చూపించారు. దీంతో మొదట కడుపులో ఏదైనా కణితి ఉందా అన్నట్లు డాక్టర్లు భావించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ నిర్వహించగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ చిన్నారి కడుపులో కవల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో 2 గంటల పాటు సర్జరీ నిర్వహించి ఆ పిండాలను తొలగించారు. ఈ ఘటన పాకిస్తాన్లో జరిగింది. పాక్లోని సాదికాబాద్కు చెందిన 10 నెలల చిన్నారి విపరీతంగా ఏడవడం ప్రారంభించింది. దీంతో ఆ చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కడుపు నొప్పితో తమ బిడ్డ తీవ్ర ఇబ్బంది పడుతుందని డాక్టర్లకు చెప్పారు. దీంతో ఆ డాక్టర్లు ఆ చిన్నారికి అల్ట్రాసౌండ్ టెస్ట్ నిర్వహించారు. అందులో చిన్నారి కడుపు కింద భాగంలో కణత ఏర్పడి ఉంటుందని గుర్తించిన డాక్టర్లు బాలిక కడుపు పూర్తిగా ద్రవంతో నిండిపోయిందని భావించారు. అయితే ఆ కణతిని తొలగించేందుకు చిన్నారికి వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో వెంటనే ఏర్పాట్లు చేసి చిన్నారికి సర్జరీ చేశారు. అయితే బాలికకు ఆపరేషన్ చేసిన కణతిని తొలగించిన డాక్టర్లు బాలిక కడుపులో పూర్తిగా ఎదగని 2 కవల పిండాలు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఇది ఒక అరుదైన కేసు అని డాక్టర్లు వెల్లడించారు. ఇది సుమారు 5 లక్షల మంది ఆడపిల్లల్లో ఒకరికి మాత్రమే వస్తుందని తెలిపారు. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే వ్యాధి కారణంగా ఆ చిన్నారి కడుపులో 2 పిండాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆ చిన్నారి తన తల్లి కడుపులో ఉన్నప్పుడు 2 పిండాలు ఆరోగ్యవంతమైన ఈ శిశువులో కడుపులోకి వెళ్ళాయని, అయితే అవి పెరగకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతాయని చిన్నారికి వైద్యం చేసిన సర్జన్ ముస్తాక్ అహ్మద్ వెల్లడించారు. 10 నెలల చిన్నారికి ఇలాంటి ఆపరేషన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్నదని తెలిపారు. 2 గంటల పాటు తమ డాక్టర్ల టీం శ్రమించి చిన్నారికి ఆపరేషన్ సక్సెస్ చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. దాంతో చిన్నారి తల్లిదండ్రులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.